వైద్య సేవలు బంద్ చేశారు. అంత పెద్ద మరణకాండ జరిగినా ప్రభుత్వం స్పందించని పరిస్థితి, అసలు ఎలా చూసుకోవచ్చు? ప్రభుత్వం స్పందించట్లేదు అంటే ఒక కానిస్టేబుల్ కి ఏదైనా అన్యాయం జరిగితే, ఒక లాయర్ కి ఏదైనా అన్యాయం జరిగితే ఇమీడియట్ గా వాళ్ళని అరెస్ట్ చేస్తారు. మళ్ళీ ఒక వైట్ కోట్ వేసుకున్న డాక్టర్ కి, ఒక పేషెంట్ లైఫ్ సేవింగ్ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళకి అన్యాయం జరిగితే ఇన్ని రోజులైనా కానీ ఒక్క ఎవిడెన్స్ కానీ సంపాదించలేకపోయారు. ఎవిడెన్స్ ఇంకా నాశనం చేయడానికి, దాన్ని నామరూపాలు లేకుండా చేయడానికి అక్కడ ఉన్న మొత్తం హాస్పిటల్ సిబ్బంది అంతా కూడా చేసినట్లు మనం చూస్తున్నాం. ఒక వర్క్ ప్లేస్ లో మహిళలకి అన్యాయం జరిగేటప్పుడు వాళ్ళు ఎలా బయటకు వస్తారు? మహిళా సాధికారత ఎప్పుడు సాధించేది? ఒక మహిళ ఒంటరిగా రోడ్డు మీద నడవలేని సిచ్యువేషన్ లో ఏం సాధిస్తారు? వాళ్ళకి ఏమి ఇస్తారు? మీరు ఏ హామీ ఇస్తారు? 33% రిజర్వేషన్ అన్నారు, అయ్యిందా? లోక్సభలో ఎంతమంది స్త్రీలు ఉన్నారు? ఎందుకు వాళ్ళంతా బయటకు వచ్చి మాట్లాడట్లేదు? మోదీ ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకొని ఆరోగ్య సిబ్బందికి మాత్రం, ఎవరైతే వర్క్ ప్లేస్ లో ఉన్నారో వాళ్ళందరికీ ఫుల్ సెక్యూరిటీ కల్పించాలి. ఇలాంటివి రిపీట్ కాకుండా, పునరావృతం కాకుండా చూడాలి. ఒకండి రోగులకు నయం చేసే డాక్టర్లు ఈ రోజు రోడెక్కిన పరిస్థితి, అసలు ఎలా చూసుకోవచ్చు? దేశం ఎటుపోతుంది? డాక్టర్లకు ఏమైనా, హెల్త్ కేర్ వర్కర్స్ కి ఏమైనా కూడా ఎవ్వరు వచ్చి రోడ్ ఎక్కరు. ఎందుకంటే మేము ప్రాణాలని కాపాడే ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి వాళ్ళని రక్షించడానికి మేము ఎప్పుడు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయలేదు. కోవిడ్ కి ముందు చూసుకుంటే ఏ డాక్టర్ కూడా ఇంతవరకు రోడ్డు మీదకి వచ్చి మాకు ఈ న్యాయం కావాలని ఏ డాక్టర్, ఏ వైద్య సిబ్బంది అడగలేదు. ఇప్పుడే ఎందుకు అడుగుతున్నామంటే ఇంత అన్యాయాలు, అకృత్యాలు వర్క్ ప్లేస్ లో జరుగుతున్నాయి కాబట్టి, మాకు ప్రొటెక్షన్ లేదు కాబట్టి మేము ఈ రోజు బయటకు వచ్చాము. మమ్మల్ని మేము రక్షించుకోలేని స్టేజ్ లో మేము కూడా ఎవరిని రక్షించాల్సిన అవసరం మాకు కూడా లేదని మేము ఈ విధంగా ధర్నా. ప్రధాన డిమాండ్స్ ఏంటి మరి? మా ప్రధాన డిమాండ్ వర్క్ ప్లేస్ లో మహిళలకి ప్రొటెక్షన్ కల్పించాలి. నాట్ ఓన్లీ డాక్టర్, ఎవరైనా సరే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఎవరైనా కూడా, ఒక ఆర్మీ వాళ్ళకి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తున్నారో హెల్త్ కేర్ ప్రొఫెషన్ లో ఉన్న ఏ వ్యక్తికైనా సరే ఆ విధమైన ప్రొటెక్షన్ కావాలి, ఆ విధమైన ఫెసిలిటీస్ కావాలి. అందుకనే గవర్నమెంట్ సెక్టర్ లో ఈ రోజు పేషెంట్ రేషియో, డాక్టర్స్ రేషియో, సిస్టర్స్ రేషియో ఇంత తక్కువగా ఉన్నా కూడా ఎవరు అడగట్లేదు. ఎందుకంటే ఇది ఒక లీస్ట్ అన్నమాట. ఎవరికైనా ఏమైనా కావాలన్నప్పుడు మాత్రమే దేవుడు డాక్టర్ అని వస్తారు, కానీ ఏదైనా అయినప్పుడు అదే డాక్టర్కి ఇలాగైందని మీరంతా ఎందుకు బయటకు వచ్చి ప్రశ్నించట్లేదు? కామన్ సిటిజన్ ఎవరైతే బయటకు వచ్చి వీళ్ళకి ప్రొటెస్ట్ చేస్తున్నారని ప్రొటెక్ట్ చేస్తారో అప్పుడే సరైన న్యాయం జరుగుతుందని భావిస్తుంది.